ఒక డైలమా ఉండేది అందరికీ ఫ్యాన్స్కి. ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా చేసిన తర్వాత ఇలా నా డేట్లు అడ్జస్ట్ చేసుకుని నా టైం ప్రకారం సినిమా చేస్తే నేను కంటిన్యూగా సినిమాలు చేస్తాను క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా వల్ల. అవును. సో మీరు ఆ క్రెడిట్ మీకు నవీన్ గారికి అంటే ఒకవైపు రాజకీయాలు నాతో ఎవరు సినిమా చేయాలనుకున్నా హరీష్ దగ్గరికి మైత్రి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను అన్నారు ఆయన. సో క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారని క్లారిటీ వచ్చేసింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు కాంప్లిమెంట్? అద్భుతంగా తీసుకున్నాం. ఖచ్చితంగా ఆయన ప్రతి సంవత్సరం ఒక సినిమా కుదిరితే 2 సినిమాలు చేయాలని కోరుకునేవాళ్ళు. యాజ్ అభిమానిగా, యాజ్ దర్శకుడిగా, అట్ ద సేమ్ టైం ఒక వెల్విషర్గా ఆయన భయంకరమైన చారిటీ పనులు చేస్తుంటారు కాబట్టి ఆయనకి ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఆయనకి వేరే ఆర్థిక వనరులు కానీ వేరే సోర్సెస్ కానీ ఏమి లేవు కాబట్టి ఆయన బేసిక్గా సినిమానే నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నవీన్ గారు సార్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా రెవెన్యూ మీద ఎంత అంటే వార్ జరుగుతుంది కదా, ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు రెవెన్యూ మీద? అవుట్సైడ్ ఇండియా అండి, అవుట్సైడ్ ఇండియా సార్. మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంతే, మిగతా చోట్ల ఏం లేదు. అంటే మీరు నార్త్ అమెరికా ఏం లేదు, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ అక్కడేం లేదు. మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో కూడా పడుతుంది. వి హావ్ టు సీ హౌ క్రౌడ్ విల్ కమ్. హరీష్ గారు సార్, మీరు అంటే మావాడు మామూలుడు కాదు, ఏదైనా ఇచ్చి పడేస్తాడని పవన్ కళ్యాణ్ గారు మీతో మీ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలంగాణ నేలకు దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తాడని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భవిష్యత్తులో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఏమైనా ఉంటుందా హరీష్ శంకర్ గారిది? అంటే దేశానికి సేవ అంటే పాలిటిక్స్ ఒకటే కాదండి, ఏదన్నా అవ్వచ్చు. ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను ఇట్లా ట్విట్టర్లో హరీష్ సామాజిక విషయాల మీద స్పందిస్తాడు అని చెప్పి ఆయనకు ఎవరో పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక బలమైన వాయిస్ ఉన్నప్పుడు ఆ వాయిస్ సమయం సందర్భం వచ్చినప్పుడు వినిపించాలి అన్నారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో కొన్ని అంశాల మీద మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ పర్సెప్షన్ ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చినప్పుడు నా గొంతు వినిపించాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు